కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయని ముందుగా శుభ్రంగా కడిగి రౌండ్గా కోసుకోవాలండి. లోపల ఉన్న గింజలు తీసేయాలి. వాటికి కావాల్సిన పదార్థాలు: కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, కొబ్బరి, కరివేపాకు, చింతపండు పులుసు, ఉల్లిపాయ, తాటి బెల్లం అండి. తాటి బెల్లం లేకపోతే మన ఇంట్లో కలుపుకొని మామూలు బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదంటే ఒక చక్కెర కూడా వేసుకోవచ్చు. ముందుగా ఈ కాకరకాయకి ఒక కుక్కర్ తీసుకోండి. ఒక కుక్కర్ తీసుకొని ఈ కాకరకాయలన్నీ వేసి ఒకే ఒక విజిల్ పెట్టాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు అండి, కొద్దిగా వాటర్ పోసి ఒక విజిల్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరి మెత్తగా ఉడికిపోకూడదు. కుక్కర్ పెట్టాలండి. స్టవ్ వెలిగించుకొని ఇంకో పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కొంచెం వేగాలి. ముందుగా కోసి పెట్టుకుని ఉల్లిపాయలు, కొంచెం దోరగా వేగించాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చిటికెడు కారం తినేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. లైట్గా పసుపు ఉడకబెట్టేటప్పుడు వేసాను కాబట్టి ఉప్పు పసుపు అక్కర్లేదు ఎక్కువ. ఉడికించి పెట్టుకున్న కాకరకాయ అండి, వాటర్తోనే వేసేయాలి. కొద్దిగా కొబ్బరి అండి, కొద్దిగా తాటి బెల్లం అండి, చింతపండు వాటరు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కొంచెం దగ్గరికి రానివ్వాలండి, ఇంకా ఉడకనివ్వాలి. కొంచెం టేస్టీ కాకరకాయ కూర రెడీ అయిందండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి. చేదు కదా, చపాతీ గట్ట కాదు, అన్నంలోకి బాగుంటుంది. చాలా హెల్దీ కర్రీ.